హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. డబల్ ఫోల్డింగ్ మీద లైనింగ్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ క్లాత్ వేసుకొని రైట్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే నడుము లూజ్ బేస్ చేసుకొని షోల్డర్ పెడతాం. ఇంకా దేనికి టేప్ అనేది అవసరం లేదు. ఓన్లీ షోల్డర్ పెట్టడానికి మాత్రమే నడుము లూజు కొలుచుకుంటాను. నెక్స్ట్ స్టెప్, నడుము లూజు ఎంత అనేది బ్లౌజ్తోనే పెట్టుకోవాలండి. బ్లౌజ్తోనే పెడతాను. 4 ఫోల్డింగ్స్ చేసేసి, అదే నెక్ని ఫోల్డ్ చేసేసి ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, దానికైతే 1/2 ఇంచు మార్కింగ్ అయితే చేశాను. 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను ఈ డాట్స్కి. తర్వాత డాట్స్ దగ్గర పట్టుకొని పైన షోల్డర్ దగ్గర పట్టుకొని లాగి పట్టి కింద ఒక 1/2 ఇంచు గీసుకోవాలండి. నడుము పట్టి క్లాత్ వేస్తాం కదా దానికి. ఇప్పుడు షోల్డర్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకొని పైన ఖర్చు 1/2 ఇంచు ఉంటుందిగా, 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంక డీప్ ఎంత అనేది మార్క్ చేస్తున్నానండి. ఖర్చు పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఆ ఖర్చు పార్ట్ని పెట్టి సంక ఎంతవరకు కుట్టు ఉంటుందో ఆ కుట్టు వరకు పెట్టి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాలి. ఖర్చుకి పెట్టేసి నెక్ డీప్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ పెట్టాలండి. సంక గీయాలంటే షోల్డర్ వచ్చి 5 పెట్టాను. ఎందుకంటే ఇది 40+ వాళ్ళది, పెద్ద ఏజ్ వాళ్ళది కాబట్టి 5 సరిపోద్ది. అదే 40 బిలో వాళ్ళకైతే 5.5 పెట్టాలి. స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసి షోల్డర్ వైపు నుంచి 2 ఇంచెస్, సంక ఖర్చు వైపు నుంచి 2 ఇంచెస్ వదిలేసి శంఖ షేప్ అనేది డ్రా చేయాలండి. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ డ్రా చేస్తున్నాను. ఉక్సులు పట్టి కాజల్ పట్టి కలిపి పట్టుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మనకి నెక్ డీప్ ఎంత అనేది వచ్చేస్తుంది. దాన్ని ఫోల్డింగ్ని దాని మీద పెట్టి నెక్ డీప్ మార్కింగ్ చేస్తే సరిపోతుంది. 2 లైన్స్ ఏమో మనం నెక్ పట్టి వేస్తాం కదా దానికి, చేతి పట్టి వేస్తాం కదా దానికి. నెక్ వచ్చేసి 2 పెట్టానండి, చెప్పాను కదా. 40 బిలో వాళ్ళకైతే 2.5 పెడితే సరిపోతుంది. ఇది 40+ కాబట్టి 2 పెడుతున్నాను. అయిపోయిందండి మార్కింగ్ అయితే. కటింగ్ అయితే చేసేస్తున్నాను. కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హ్యాండ్స్. బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ మీద కట్ చేసాం కదా, ఈ హ్యాండ్స్కి వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అనేది ఉన్నదండి. ఫోల్డింగ్స్ ఓపెన్స్ ఏమో సంక వైపు ఉండాలి, క్లోజ్ ఏమో షోల్డర్ వైపు ఉండాలి. క్లోజింగ్ మనం షోల్డర్ వైపు క్లోజింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగు షోల్డర్ వైపు ఉండాలి. సంక ఓపెన్స్ ఉంటాయి చూసారా ఖర్చు, అవి ఓపెన్స్ సైడ్ ఉండాలి. మనం బ్లౌజ్ వేసేస్తే దాని మీద ఎంతైతే హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఖర్చు ఎంత ఉందో అంత డ్రా చేయండి మార్కింగు. నేనైతే ఇలా డ్రా చేస్తున్నాను. చూసారా, ఖర్చుతో సహా మార్కింగ్ చేసి ఆ క్లాత్ ఎంతవరకు ఉందో అంత ఖర్చుతో సహా మార్కింగ్ చేసి దాన్ని సంక షేప్ గీస్తే సరిపోతుంది. కరువు షేపు అయిపోయిందండి కటింగు. ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు సింపుల్గా ఉంటుంది. లో కటింగ్ తీయాలి. 1 ఇంచు కిందికి, అటు నుంచి 2 ఇంచెస్ వదిలేసి 1/2 ఇంచు లోపలికి లో కటింగ్ చేస్తే సింపుల్గా అయిపోతుందండి. 2 ఇంచెస్ ఖర్చు వైపు వదలాలి, షోల్డర్ వైపు 1 ఇంచు వదిలి కరువు షేప్ అనేది డ్రా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ వచ్చేసి 2 సైడ్స్ వేయొచ్చండి. మనం ఫ్రంట్ ఇటువైపు వేసి కట్ చేయొచ్చు, హ్యాండ్స్ వైపు షోల్డర్ వచ్చేలాగా ఇలాగా కటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో స్టెప్ కూడా ఉందండి, దాన్ని అటువైపు ఇలా బ్యాక్ పార్ట్ వైపు షోల్డర్ వేసి కూడా కట్ చేయొచ్చు. ఇలా 2 విధాలా కట్ చేయొచ్చు. కానీ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా ఉండాలి, క్రాస్ కటింగ్ ఉండాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ రావాలంటే మనం బ్యాక్ పార్ట్ కూడా క్రాస్కి వేయాలి. స్ట్రైట్గా అయితే వేయకూడదండి, క్రాస్కి వేయాలి. ఇలా క్రాస్గా వేసుకొని మనం చూసుకోవాలి. షోల్డర్ ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా గీసుకొని ఫస్ట్ అయితే నెక్ గీసేసాను.
ఇప్పుడు ఒరిజినల్ నెక్ అయితే పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టుకొనైనా గీసుకోవచ్చు. అక్కడ వరకు కరెక్ట్గా నేను గీసినట్టే వచ్చింది. ఇప్పుడు మనకి అక్కడ కుట్టు ఉంటుంది, కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసి దానికి ఖర్చుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఫిల్స్ ఉంటాయి డాట్స్, ఆ డాట్స్కి ఒక ఎక్స్ట్రా మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో మార్కింగ్ అండి. కింద షేప్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ దగ్గర డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ దగ్గర పట్టుకొని పైన షోల్డర్ దగ్గర పట్టుకొని లాగి పట్టి ఒక మార్కింగ్ చేస్తే సరిపోతుంది. మనకి 2 మార్కింగ్లు అయిపోయినాయి. ఉక్సుల వైపు, మిడిల్లోని, ఇంకా ఖర్చు వరకు కూడా ఒక మార్కింగ్ చేస్తే మనం ఆ లైన్ అనేది డ్రా చేసేయచ్చు, కలిపేయచ్చు. ఇది కూడా సేమ్ అంతేనండి. ఖర్చు వైపు మనకి కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. షేప్ పట్టి వదిలేసి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లాగి పట్టి ఎంత లూజ్ ఉందో చూసి మార్కింగ్ చేసుకోవాలండి. ఒక్కొక్కరికి చెస్ట్ తక్కువ ఉంటుంది, ఇది చెస్ట్ తక్కువ ఉంది చూసారా, ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు రాలేదు. ఉక్సులు పట్టి పట్టుకొని ఉక్సులు పట్టి మిడిల్లో పట్టుకొని అటువైపు కూడా ఖర్చు వైపు మిడిల్లో పట్టుకొని లాగి పట్టి పెట్టి చూసుకోవాలండి లూజ్ ఎంత ఉందనేది. ఇదైతే తక్కువ ఉంది, 1 ఇంచు వరకు తక్కువ ఉంది. ఇప్పుడు 3 డాట్స్ పెట్టాం కదా, ఆ 3 డాట్స్ని కలిపేసి లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఉంది లో కటింగ్ అయితే 2 ఇంచెస్ వదిలేసి, సంక వైపు కూడా 2 ఇంచెస్ వదిలేసి 1/2 ఇంచు లోపలికి లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది కర్వ్ షేపు. ఇంతేనండి, చాలా సింపుల్. కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది, షేప్ పట్టీస్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీకి వచ్చి ఇది కూడా ఫోల్డింగ్ వచ్చేసి 4 ఉండాలండి. ఎందుకంటే మనకి 2 షేప్ పట్టీలు కావాలి కదా, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. 4 ఫోల్డింగ్స్ ఉంటే 2 వస్తాయి. ఇటు చివర షేప్ పట్టీ ఉంది చూసారా, ఇది షేప్ పట్టీ. ఇటు చివరి నుంచి అటు చివర ఎంత లెంత్ ఉందో చూసి లెంత్ అనేది ముందు మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ తర్వాత పొడవు, ఉక్సులు పట్టి చూడండి, ఆ పొడవు షేప్ పట్టి ఎంత పొడవుకుందో అంత పొడవు. నెక్స్ట్ ఖర్చు వైపు కూడా అంతే, షేప్ పట్టీనే మొత్తం పెట్టకూడదు. షేప్ పట్టి ఎంతవరకు పొడవు ఉందో అంత పొడవు పెట్టాలి. కుట్టు ఉంటుంది కదా, కుట్టుకి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంటుంది కదా కుట్టడానికి, ఆ ఖర్చు వరకు పెట్టేసి లైన్ డ్రా చేసి కటింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి. షేప్ పట్టి కూడా కటింగ్ అయిపోయిందండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేయాలి. ఇది వచ్చి ఒరిజినల్ క్లాత్ అండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను, ఎందుకంటే అటువైపు చిన్న అంచు ఉంది కాబట్టి ఇటువైపు అంచు నడుముకు అవసరం లేదు వాళ్ళకి, అందుకని ఇటువైపు హ్యాండ్స్ కట్ చేశాక నా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాను. అసలైతే బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తాను. అటువైపు కానీ చిన్న అంచు ఉంది, అది దేనికైనా యూజ్ అవుతుందని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. వాళ్ళకి అంచు అవసరం లేదు కదా, అటువైపు కట్ చేయటం కుదరదు, ఇటువైపు హ్యాండ్స్ కట్ చేస్తేనే బ్యాక్ పార్ట్ కట్ చేయటం కుదురుతుంది. అందుకని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓపెన్స్ అటువైపు ఉండాలండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఓపెన్స్ అటువైపు ఉన్నాయి చూసారా బ్యాక్ పార్ట్కి, అలా అనమాట. ఓపెన్స్ ఎప్పుడు అటువైపు ఉండాలి, క్లోజ్ వచ్చి నెక్ వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తానండి. ఈ కరువు షేప్ ఉంది చూసారా బ్యాక్ పార్ట్కి సంక, అక్కడే మనం ఇది వేసుకుంటే ఆ క్లాత్ అనేది మిగిలిద్ది, దేనికైనా యూజ్ అయ్యిద్ది. ఏ క్లాత్ వేస్ట్ చేయకూడదండి. ఇప్పుడు వచ్చి మనం ఇందాక క్రాస్ కటింగే చేసాం కాబట్టి ఇది కూడా క్రాస్గా వేయాలి బ్లౌజు. ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్గా కట్ చేయాలి. లైనింగ్ క్లాత్ క్రాస్గా వేసి కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా అయితే అస్సలు వేయకూడదండి, బ్లౌజ్ సెట్ అవ్వదు. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా మనకి షేప్ పట్టీలు ఒకటి ఉంది, ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి అయితే సెట్ అవ్వవు. ఇంక ఇందులోనే తీయాలి కాబట్టి
ఇటువైపు ఉంది, ఇటువైపుది ఒక్క షేప్ పట్టి ఒక్కటే. నేను ఇందాక చెప్పాను కదా 4 ఫోల్డింగ్స్ ఉండాలని, కానీ ఇది ఎలా ఉంది 2 ఫోల్డింగ్సే ఉంది కాబట్టి ఒక షేప్ పట్టికే వచ్చింది. ఇదంతా మిగిలిందండి, దేనికైనా పైపింగ్కి యూజ్ అవుతుంది. ఇంకో షేప్ పట్టికి వచ్చేసి కుట్టాక అందులో ఏమన్నా మిగిలితే బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ మిగిలిద్ది కదా, ఆ క్లాత్తో షేప్ పట్టి కుడతా.